టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఏరిక్షన్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం ఆవరణలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తం దానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గంటల వరకు ప్లాన్ లో ఉంది. రాత్రి 9 గంటలకి విద్యాశాఖ అధికారుల ద్వారా పాఠశాలలో లోకేష్ బాబు గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, కేవలం సేవా కార్యక్రమాలు తప్ప స్కూల్స్లలో కాలేజీలకు పోయి నా పుట్టినరోజు సందర్భంగా అలాంటి కార్యక్రమాలు చేయొద్దని మంత్రివర్యుల యొక్క ఆదేశాల మేరకు రాత్రి 10:30కి ఏదో ఒకటి మన నియోజకవర్గంలో కార్యక్రమం జరగాలి కదా. నేను వెంటనే మనం హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళతో 10 గంటలప్పుడు మాట్లాడాను మన నాయకులందరితో కూడా. రాత్రి 10:30 తర్వాత ఈ ప్రోగ్రాం కన్ఫర్మ్ అయింది. అయినప్పటికీ చాలామంది మన యువతేజ్యం నారా లోకేష్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ యొక్క రక్తదాన శిబిరానికి వచ్చి దీనిని జయప్రదంగా కొనసాగిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఆర్భాటాలు పోరు. ఆయన చిన్నతనం నుంచి కూడా మేళాలు, తాళాలు, టపాసులు ఇవన్నీ ఆర్భాటాలు దూరంగా ఉంటాడు ఆయన. అందుకని దీని ద్వారా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాల ద్వారా కొంతమందికి రాష్ట్ర వ్యాప్తంగా 175 జిల్లాలు, అదేవిధంగా దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు ఈరోజు లోకేష్ బాబు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ రక్తదాన శిబిరాల వల్ల కొంతమందికి సడన్గా రక్తం అవసరం వస్తుంటుంది. ఇవన్నీ 10 మందికి పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. అందుకని అప్పటికప్పుడు మనం అనుకున్నప్పటికీ మంచి స్థాయిలోనే మన వాళ్ళందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి మమకారం, అభిమానం, గౌరవంతో మీరందరూ కూడా వచ్చి రక్తం ఇస్తున్నందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా కొనసాగిస్తా పోదాం.